నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరకు లోయలో మన్యం బంద్, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పిలుపు. మాదక ద్రవ్యాల వినియోగం పోలీసుల అవగాహన సదస్సు. ముంపుకు గురైన గ్రామం, 40 సంవత్సరాల తర్వాత కలయిక, అపూర్వ సమ్మేళనం. అనుబంధ ఆలయంలో బ్రహ్మోత్సవాలు, అంగరంగ వైభవంగా తిరుకళ్యాణం. డీటెయిల్స్ చూస్తే, అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని రాష్ట్ర మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మన్యం బంద్లో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి బాలదేవ మాట్లాడారు. 1/70 చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఆదివాసీ చట్టాల జోలికి రావద్దని ధ్వజమెత్తారు. బంద్ సందర్భంగా అరకు పర్యాటక కేంద్రంలో ట్రిబ్యునల్, మ్యూజియంస్ అన్నీ మూతపడ్డాయి. రవాణా సౌకర్యాలు అన్ని డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, రోడ్లు అన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. నెల 27వ తారీఖున విశాఖపట్నంలో జరిగిన టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించినప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతంలో గల భూ బదలాయింపు చట్టం సవరించినట్లయితే ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులు వస్తారనేటటువంటి ఆలోచనతో ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా వ్యతిరేకించడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకంటే టూరిజం పేరుతో ఏజెన్సీ ప్రాంతాలు ఈ రోజుకే చాలా కొల్లగొట్టడం అనేటటువంటి జరిగింది. వారు చేసినటువంటి అభివృద్ధి అయితే ఇక్కడ శూన్యం. ఇక్కడ టూరిజం ద్వారా గిరిజనులకు అయితే ఒరిగినటువంటిది ఈ రోజు వరకు ఏమీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలో భాగం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. రెస్టారెంట్లు నిర్మాణం చేసి అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఇది సరైనది కాదు. హోటళ్లు నిర్మాణం చేయాలంటే 1/70 చట్టం సవరణ చేస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదం. అంతేకాకుండా 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ విజయవంతంగా జరుగుతుంది. ఈ బంద్ ప్రధాన ఉద్దేశం, గత నెల 27వ తేదీన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 1/70 చట్టం సవరణ చేస్తే, నేడు ఈ ప్రభుత్వం విజన్ 2047 పేరుతోటి నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గువ్వల బాలరాజు విమర్శించారు. మండల పరిధిలోని రాయవరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అధికారులను, కాంగ్రెస్ నేతలను నిలదీయాలని కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ గ్రామాలలో ముందుకు వెళ్లాలని సూచించారు. రైతు బంధు, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు 2500 విద్యార్థినులకు స్కూటీలు, పెంచిన పెన్షన్లు ఎక్కడా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పాలన కొనసాగిస్తున్నారన్నారు. వాతావరణం ఏర్పడింది. ఆ రకంగా రాష్ట్రం పచ్చబడతా ఉంటే అనవసరమైనటువంటి అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎట్లా ప్రజలను వంచిస్తుందో మనం చూస్తున్నాం. అంత మాత్రాన మళ్ళీ మీ అన్న, మీ తమ్ముడు, మీ మిత్రుడు అయినప్పుడు మీరెందుకు కాలేరు సర్పంచులు, మీరెందుకు కాలేరు వార్డు మెంబర్లు, మీరెందుకు కాలేరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎందుకు కాలేరు సింగిల్ విండో డైరెక్టర్లు, చైర్మన్లు చూద్దాం. మనం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రైతులకు ఖాతాలలో ఎకరా ఉన్నళ్లకు 2 ఎకరాలు ఉన్నళ్లకు
డబ్బులు వేసేసినామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటా ఉన్నాం. నేను అడుగుతున్నా ఈరోజు దయచేసి 2,000 ఒకరికే ఇస్తే 4,000 ఇద్దరికి ఇస్తే పెన్షన్ అంటున్నాడు. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అంటున్నాడు. ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. తులం బంగారం ఇస్తా అంటున్నాడు. ఉచిత బస్సు అంటున్నాడు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చాను. ఎవరైనా ఇస్తామంటే ఆశపడతారు. ఆశపడి కన్ఫ్యూజన్లో మేమేం చేస్తామనే సంగతి పాపం మర్చిపోయి ప్రజలు అమాయకత్వంలో ఆశపడి ఓట్లు వేస్తే వేసిండ్రు, గెలిస్తే గెలిచింది. గెలిచిన వాళ్ళ బాధ్యత. ప్రజలు ఏం ఆశించి మాకు ఓటేసిండ్రు, వీళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలనే దానిపైన దృష్టి ఉండాలి తప్ప ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా. సమాజంలో మాదక ద్రవ్యాలు మరియు మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని నియంత్రించే చర్యల కోసం ఈరోజు బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జీపీహెచ్ఎస్ ప్రభుత్వ స్కూల్లో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ బాధిత కుటుంబాలు మరియు సామాజిక ఒంటరితనం మరియు తిరస్కరణకు గురవుతున్నారన్నది ఒక భయంకరమైన వాస్తవమని అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం ప్రభుత్వం సహకారంతో పోలీసులు విశేషంగా సేవలు నిర్వహిస్తున్నారని పిల్లకు చెప్పారు. ఇక డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం బండ్లగూడ పోలీసులు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ రెడ్డి, ఏసీపీ చాంద్రాయనగుట్ట, మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ పిండియాలతో పాటు నార్కోటిక్స్ ఏసీపీ సుబ్బరెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు విచ్చేశారు. సందీప్ పిండియాల స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. उस ड्रग्स के अंदर जो भी है हमारा ऐसा चेस्ट है ना, ये ऐसा चेस्ट को जैसे मास्टर जी का जगह है ना, ऐसे चिपका के फोटो दबा देगा इससे। बाकी सब ड्रग्स से, इससे ये पान की दुकान, ये इंजेक्शन लेना, ये जिम में इंजेक्शन लेते और ये बदल बना लेते, ऐसा करते हैं लोग आजकल। एक्सरसाइज नहीं करेंगे, एक्सरसाइज नहीं करेंगे, डंबल्स नहीं, वेट्स नहीं, ये नहीं उठाएंगे, इंजेक्शन लगा के अपना ये मसल बनाएंगे। उससे उनका किडनी होता है, किडनी उसमें पत्थर बन जाता है, पेशाब आना बंद हो जाता है। कानून क्या है कि इसको ना कोई भी सिगरेट का दुकान नहीं होना, कोई भी गलत दुकान नहीं होना। कानून ये है, ये कानून कई बार तोड़ देते हैं लोग, फिर स्कूल से थोड़े दूर बाहर में सिगरेट का दुकान होगा, बट वो कानून तोड़ने का की तोड़ कौन है? तुम। क्या पहले ये पूरा मर जाएगा, फिर ये पूरा मर जाएगा, उसके बाद आप क्या करेगा? ऐसे पिएगा, फिर इसमें लेगा। కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కేపీహెచ్పీ కాలనీ మలేషియా టౌన్షిప్ను సందర్శించారు. స్థానికులతో కలిసి టౌన్షిప్తో పాటు పక్కనే ఉన్న పార్క్ పరిశీలించారు. టౌన్షిప్ వాసులను వాకింగ్కు అనుమతించడం లేదని, ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే అందుకు గంటల లెక్కన ఫీజు వసూలు చేస్తున్నారని వారు రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. పార్కు ప్రభుత్వ స్థలమైన ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దీంతోపాటు టౌన్షిప్ పరిసరాలన్నీ అపరిశుభ్రతంగా తాండవిస్తోందని, క్లీనింగ్ సరిగ్గా లేదని, వీధి దీపాలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రమేష్ జోనల్ కమిషనర్ను ముసాపేట్ మున్సిపల్ కార్యాలయంలో కలవనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు, ఫుట్పాత్ల నిర్మాణం, గ్రీనరీ వంటి అంశాలపై శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను సార్. రెసిడెంట్స్ అంతా ఉన్నారు. దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళకి ఎదురుగుండా ఒక పార్క్ ఉంది సార్. దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చాం, ఎవరికో ఇంట్రెస్ట్ చేసాం. అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తామంటున్నారు మిమ్మల్ని, నేను కూడా వస్తా. ఇవాళ కాదు సార్, రేపు నేను వాళ్ళు ఉంటలే. రేపు ఏ టైం పెట్టుకుందాం? రేపు 1 o'clock పాసిబుల్లా? సార్ రేపు 1 o'clock వస్తాం మీ దగ్గరికి. అన్ని చిన్న ఇష్యూస్ సార్, ఒకసారి డిస్కస్ చేస్తే సార్ట్ అవుట్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ 1 o'clock వచ్చి రమేష్ గారు అక్కడికి వస్తారు. మనం రాకపోతే ఇంకా ఎక్కువ మందిని తీసుకొని వస్తాం. చిన్న సబ్మిషన్. ఇప్పుడు నేను ఈ మలేషియన్ టౌన్షిప్లో ఉన్నాను సార్. రెసిడెంట్స్ అంతా ఉన్నారు. దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
అంటే వాళ్ళకి ఎదురుగుండా ఒక పార్క్ ఉంది సార్. దాన్ని మనం మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చాం, ఎవరికో ఎంట్రెస్ట్ చేసాం. అక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకసారి వాళ్ళు వచ్చి కలుస్తామంటున్నారు మిమ్మల్ని. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఓటరు జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు ప్రభుత్వం నిర్వహించిన సర్వే లెక్కలకు పొంతన లేకపోవడానికి కారణం ఒక్కొక్కరికి 2 చోట్ల ఓటు హక్కు ఉండడమన్నారు. ఓటు హక్కుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తే పరిస్థితి ఉండదని, గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఊడరట్టనిచ్చింది ఈ ప్రభుత్వమని అన్నారు. బీపీఎల్, ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారని, రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా మాట్లాడడం సబబు కాదన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ నూతన విద్యా విధానాన్ని, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన యూజీసీ డ్రాఫ్ట్ను వ్యతిరేకించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐఏఎఫ్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విధానం 2020ని కుట్రపూరితంగా తీసుకొచ్చిందని ఆరోపించారు. యూజీసీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చాక విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలను విధ్వంసం చేయడానికి యూజీసీ ముసాయిదాను తీసుకొచ్చిందని అన్నారు. యూజీసీ నిబంధనలను సైతం మార్చి రాష్ట్రాలపైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని, యూజీసీ డ్రాఫ్ట్ను కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది కాబట్టి రాష్ట్రంలో కూడా వ్యతిరేకించాలన్నారు. Today, All India Students Federation, Osmania University unit has organized a press conference. We all know that this country is going through a lot of processes. The one major process is basically the commercialization of education, privatization of education, and the union government through the National Education Policy 2020 has left no stone unturned to privatize the education, to sell the public education, whatever left in this country. The recent guidelines by the UGC, they are basically nothing but it's a reflection of the National Education Policy. The reflection of the policy of concentration is a saffronization and commercialization of education. All India Students Federation, from day one, from the initially, we were the first ones to oppose the National Education Policy, and we have been doing so past several years. Education policy of this India, this 21st century education policy has not even been discussed. రాష్ట్రాల పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా యూజీసీ గైడ్లైన్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రెండింటి విషయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ 2 విషయాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయితున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ సమస్యలు పట్టించుకోకుండా, ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి. ఏదైతే ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల ముందుండి అనేక కేసులు, లాఠీలు, జైల్లో జీవితాలు గడిపినా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఏదైతే యూజీసీ డ్రాఫ్ట్ పైన, దాంతో పాటు నూతన జాతీయ విద్యా 2020 పైన వెంటనే ఈ 2 విషయాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పంపించిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న కాలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి. ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు స్ట్రేడ్ స్వచ్ఛ సంస్థ నిర్వాహకులు వాగాల శ్రీహరి ఆధ్వర్యంలో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ విద్యార్థులకు లైంగిక నేరాలు, యువత చెడు మార్గాల్లో వెళుతున్న సందర్భాలను గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్తో పాటుగా సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈ లైంగిక నేరాలపైన మరియు యువత ఇట్లా ఈ చెడుదారులు పడుతున్నారు, వీటన్నిటి మీద అవగాహన కల్పించే దానిలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, అట్లనే మా
ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ సార్ ఒక ఆదేశాలతో వీళ్ళకి ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మేడం గారు, అట్లానే శ్రీహరి, అట్లానే మన విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది లైఫ్లో ప్రతి స్టూడెంట్కి ఉన్న అతి కష్టమైన ఒక హడిల్ ఏజ్ అది. ఈ వయసులో ఈ టీనేజర్స్ కాబట్టి హార్మోనల్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆకర్షణ అనేది ఎలా ఉంటుంది, తెలియక తప్పుదారు ఎలా పడతారు, తప్పుదారులు పట్టిన తర్వాత వారు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనే దాని మీదట వారందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. దీనిలో కూడా మనం కట్టిన కొన్ని కేసులు కానీ అవి కానీ వాటి కేస్ స్టడీస్తో సహా వాళ్ళని వివరించి చదువుకునే వయసు కాబట్టి చదువు మీద మాత్రమే ఫోకస్ చేసి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల పట్ల కూటమి నాయకులు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను కార్మికులను ఆదుకోవాల్సింది పోయి కూటమి నాయకులే రైతులు కార్మికుల సమస్య పట్ల మసలి కన్నీరు కారుస్తూ ఉద్యమాలు చేపడుతున్నారని, రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చెరుకు తోలుకెళ్ళినటువంటి రైతులు పడిగాపులు కాసి ఈరోజు అక్కడ రోజుల తరబడి షుగర్ చెరుకు అటువంటిది నాటుబళ్ళతోని పడిగాపులు పరిచినటువంటి పరిస్థితి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోకుండా అక్కడ బయటని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్నీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈరోజు కూటమి నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు. నిన్న పివిఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవారి ఇన్ఛార్జి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోకపోతే, దీన్ని ఆధునీకరించకపోతే, దీన్ని వెంటనే షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకురాకపోతే మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పారు. అంటే ఈరోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ రాజు గారు కూటమిలో ఒక భాగస్వామి. ఆయన మొన్నటి వరకు దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, షుగర్ ఫ్యాక్టరీ పూర్వవైభవం తీసుకొస్తాం, ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడికి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళేమో ఈరోజు అక్కడ వాళ్ళు ఉద్యమాలు అటువంటివి ఈరోజు చేస్తున్నాం, చెరుకు రైతులు ఆదుకుంటామని బీజేపీ రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. అంటే కూటమి నాయకులందరూ కూడా రైతులను మోసం చేసి వాళ్ళ పట్ల మొసల కన్నీరేటువంటి ఈరోజు కార్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలోని అన్నింటిని కూడా తెరిపిస్తాం, ఆధునీకరిస్తామని ఇక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లోని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఈరోజు నోటికి స్టిక్కర్ వేసుకుని ఆయనేమో కూర్చొని షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా, షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా రైతుల ఓట్లతో గెలిచినటువంటి సీఎం రమేష్ ఈరోజేమో షుగర్ ఫ్యాక్టరీలు ఆదుకుంటామని వాళ్ళతో ఉద్యమాలు చేస్తాం. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పాచిన పదార్థాలు రెస్టారెంట్లో అందిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దేవి రెస్టారెంట్లో మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లో ఆహారాన్ని తీసుకునేందుకు వెజ్ బిర్యానీ, వెజ్ మంచూరియా ఆర్డర్ ఇవ్వడంతో పాచిన ఆహార పదార్థాలు అందించడం జరిగిందని, దీని గురించి రెస్టారెంట్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ను సేకరించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా ఆహార పదార్థాలను రెస్టారెంట్లో చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన విషయం ఏంటంటే దేవి రెస్టారెంట్లో మేము దాదాపుగా 7:30 నుంచి 8 గంటల వరకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో మేము భోజనం చేయడానికి వస్తే ఇక్కడ మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది. దాంతోపాటు వెజ్ మంచూరియా వేశారు. అయితే వెజ్ మంచూరియా అనేది పాసిపోయింది. ముఖ్యంగా ఈరోజు మేము కాంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వెజ్ మంచూరియా పాసిపోయింది. కాబట్టి దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పర్యవేక్షణలో ఉండాలి, ప్రజల్ని కాపాడండి.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి పాజిపోయిన తిండి తినడం ద్వారా అనేక మనం హాస్పిటల్స్లో చూస్తూ ఉన్నాము. ఎంతోమంది పిల్లలు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఫుడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిపార్ట్మెంట్కి కూడా ఒక లెటర్ ఇస్తాము. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము. సాయంత్రం సుమారు 8:30 గంటలకు కలెక్టర్ చౌక్లోని దేవి రెస్టారెంట్ యాజమాన్యం పైన వేందూరు పుష్పారాణి అనే మహిళ, పుట్నూరు నివాసి అయిన మహిళ ఒక కంప్లైంట్ మాకు అందించడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము మున్సిపల్ సిబ్బంది అయిన శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ గారు మరియు మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించినాక వారు ఏదైతే కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగిందో దాన్ని తీసుకొని హోటల్ని ర్యాండమ్గా మేము చెక్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే ఈ రెస్టారెంట్లో పారిశుద్ధ్యం అనేది ఉందో ఆ పారిశుద్ధ్యాన్ని కూడా మేము చెక్ చేశాము. మాకు ర్యాండమ్గా కూడా మేము ఒక 7 శాంపుల్స్ని మేము తీయడం జరిగింది. ఈ శాంపుల్స్ అన్నింటినీ కూడా మేము సర్వైలెన్స్ శాంపుల్స్గా గుర్తించి వీటిని హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు మేము పంపిస్తాము. దాని తర్వాత ఏ విధంగా అయితే రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ని బట్టి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా మాకు ఏదైతే అనుమానం ఉందో ఆ శాంపుల్స్ని కూడా మేము తీసుకున్నాము. వీటన్నిటిని కూడా మేము పంపిస్తాము. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. నెల్లూరు అనిల్ గార్డెన్స్లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల యాన్యువల్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. విద్యార్థులు చేసిన డాన్సులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకుని మంచి స్థాయిలో స్థిరపడాలని సూచించారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించే దిశగా కష్టపడాలన్నారు. తమ కళాశాల విద్యార్థులు బాగా చదువుకొని వారి తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మా గురువు గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారితో కలిసి కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే తెలుస్తూ ఉంటుంది. మా దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు మళ్ళీ మా కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేర్పించడానికి వస్తూ ఉన్నారు. ఒక జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా 98లో ఒక 140 మంది పిల్లలతో ప్రారంభమై ఈరోజు సుమారుగా 17,000 మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అలా డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ అన్ని ప్రొఫెషన్స్లో కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ కావడానికి ఇక్కడ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు. ప్రధానంగా 26 సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజు కూడా చాలామంది మన దగ్గరే కొనసాగుతూ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి. నేను మా గురువు గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారితో కలిసి కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే తెలుస్తూ ఉంటుంది. మా దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు మళ్ళీ మా కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చేర్పించడానికి వస్తూ ఉన్నారు. ఒక జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా 98లో ఒక 140 మంది పిల్లలతో ప్రారంభమై ఈరోజు సుమారుగా 17,000 మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అలా డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ అన్ని ప్రొఫెషన్స్లో కూడా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ కావడానికి ఇక్కడ ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు. ప్రధానంగా 26 సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజు కూడా చాలామంది మన దగ్గరే కొనసాగుతూ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి. నేను కొన్ని సంవత్సరాల తర్వాత ముంపుకు గురైన గ్రామం ఒకటైన సందర్భం ఇది అసలు ఆ గ్రామం ఏంటి, అపూర్వకలైన ఏంటో తెలుసుకుందాం పదండి. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం తోయిగూడ గ్రామానికి చెందిన గ్రామస్తులు గత 40 సంవత్సరాల క్రితం సత్నాల ప్రాజెక్టు నిర్మాణంలో తమ గ్రామం ముంపునకు గురి కావడంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆ గ్రామస్తుల ఆప్యాయత అనురాగాలు వారిని 40 సంవత్సరాల తర్వాత ఒకటి చేసింది. వీరందరూ ఒక కుటుంబం మాదిరిగా పూర్వ గ్రామమైన తోయిగూడ ముంపు ప్రదేశంలో ఒకటయ్యారు. ఆటపాటలతో తమ పూర్వ అనుభూతులను గుర్తు చేసుకున్నారు. తమ సుఖదుఖాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అనంతరం సాపంక్తి భోజనాలతో తమ బంధాన్ని బలపరుచుకున్నారు. తమ పూర్వ గ్రామాన్ని చూస్తుంటే తాము గడిపిన తీపి అనుభూతులు గుర్తుకు వస్తున్నాయని, అప్పుడు చిన్నపిల్లలుగా ఆడుకున్న ప్రదేశాలు ఇప్పుడు కనుమరుగవుతుంటే ఎంతో బాధగా ఉందని అంటున్నారు. మా పాత మిత్రులను కలవాలంటే ఏదైనా ఫంక్షన్లో ఏదైనా సందర్భం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, ఆ ఫంక్షన్లో కూడా వారందరూ ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు కనుక ఈ సమ్మేళనం నిర్వహించుకున్నాము అని అన్నారు.
41 సంవత్సరాల క్రితం సాత్నాల చెరువు వరుకున్నదంటే మా తాతలు తండ్రులు ఇక్కడ పుట్టి పెరిగి ఈ ఇండ్లని చేళ్ళని వెళ్ళేటప్పుడు ఎంత బాధతోటి ఎంత కన్నీటితోటి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని మరి అప్పుడప్పుడు వాళ్ళు మరి వారు గ్రామాలలో స్థిరపడినా కూడా ఈ తోయగూడ గ్రామం గురించి ఆ పక్క ఊళ్ళో నివసిస్తున్నటువంటి గ్రామస్తులతోటి చర్చించి మరి బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని నా ఇంటి స్థలాన్ని నా గ్రామాన్ని నా చదువుకున్న బడిని గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు మరి మేము గత 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సమ్మేళనం మరి వీళ్ళందరినీ ఒకే వేదిక మీద ఒకే గ్రామంలో ఒకటే కుటుంబతీరంగా ఉన్నటువంటి గ్రామం ఎంతో ఐక్యతకు పేరుగాంచినటువంటి తోయగూడ గ్రామం మరి అప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మరి అతిపెద్ద గ్రామము మరి పాడి పంటల్లో కూడా పేరుగాంచింది. అప్పుడు యశ్వర్ పత్ అంటే ఫస్ట్ మొట్టమొదటి ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలో మరి తోయగూడ గ్రామంలో పండించినటువంటి గ్రామంగా పేరు పొందింది. మరి అప్పుడు సాత్నాల ప్రాజెక్టు పడి మరి సారాంత భూముల్ని పెరగటువంటి భూముల్ని అన్న నాన్న మామ కాక అని అంటే సఖ్యతతోటి ఎంతో ప్రేమ అనుమరాలతోటి ఉండి అన్ని కులాలకు అన్ని మతాలకు కలిసినటువంటి ఊరిని వదిలిపెట్టిన బాధని మరి ఎంతో ఘోరంగా మరి మా పెద్దలు చెప్పుతూ పాపం అప్పుడు నాచారానికి చెందిన 9 మంది కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగరాజ్ నుండి తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ యాక్సిడెంట్కు గురైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్ షిరోహి ప్రాంతంలో సంఘటన జరిగింది. అందులో 7గురు మృతి చెందారని 2 తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. వారిని నాచారం, రాఘవేంద్ర నగర్, కార్తికేయ నగర్కు చెందిన వారిగా గుర్తించారు. రాఘవేంద్ర నగర్కు చెందిన శశికాంత్ కుటుంబ సభ్యులను మేడ్చల్ జిల్లా కలెక్టర్, బీజేపీ నేతలు ఫోన్లో పరామర్శించారు. ఏంటంటే మహాకుంభమేళకు బయలుదేరినటువంటి రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5గురు ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7గురు చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా 25 ఉన్నారు. ఎల్బినగర్ వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సు ఎక్కడికక్కడితే రోడ్డు ప్రమాదంలో వీళ్ళు మరణించారని తెలిసింది విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వారు కూడా వాళ్ళకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్ల తిరుకళ్యాణ మహోత్సవం కళ్యాణ పండుగగా జరిగింది. స్వామివారిని గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.